హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీమెన్ యూట్యూబ్ ఛానల్. కంగువ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరైతే ఇది. సూర్య గారు నటించిన చిత్రం ఇది. ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ అయితే మామూలుగా చేయలేదు. ఎప్పుడు లేనిది ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా గట్టిగా ప్రమోషన్ చేశారు. సినిమా కూడా విపరీతంగా అలానే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే, ఫ్రాన్సిస్ బౌంటీ హంటర్గా పనిచేస్తుంటాడు. అదేనండి మన హీరో సూర్య. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి దిశా పటాని. అనుకోకుండా ఫ్రాన్సిస్కి గోవాలో ఒక బాబు కలుస్తాడు. అసలు ఆ బాబు ఎవరు, బాబుకి ఫ్రాన్సిస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అతను కలిసిన ప్రతిసారి ఏ జ్ఞాపకాలు గుర్తొస్తాయి, ఆ రిలేషను గత జన్మదని అతనికి గుర్తుకొస్తూ ఉంటుంది. వందలేంది కింద జరిగిన ఆ సంఘటన, అందులో కంగువ ఎవరు, అతని జాతి కోసం అతను ఏం చేశాడు, ఈ క్రమంలో కంగువకి మిగిలిన తెగవారికి జరిగిన పోరాటాలు ఏంటి, ఆ పోరాటాల్లో అతను సాధించింది ఏంటి అనేది మిగిలిన కథ. ఇక పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో సూర్య వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవచ్చు. సూర్య తప్ప మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అంత గొప్పగా ఏం అనిపించలేదు. బాబీ డియోల్ కూడా తనకి ఇచ్చిన రోల్ మేరకు పర్లేదు అనిపించాడు. ఆ తర్వాత మ్యూజిక్ కోసం మాట్లాడుకోవాలి. మ్యూజిక్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ సినిమాకి ప్రాణం పోసింది మ్యూజిక్. డిఎస్పి అంత మంచి సాంగ్స్ ఇచ్చాడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి మన స్క్రీన్ మీద చూస్తుంటే విజువల్ వండర్గా అనిపిస్తాయి, మామూలుగా ఉండవు. గూజ్ బంప్స్ ఇచ్చే సాంగ్స్ అయితే ఒక రెండు ఉంటాయి. ఇక బీజిఎం అయితే మామూలుగా ఇవ్వలేదు భయ్యా, అతరా కొట్టేసాడు మనోడు. అసలు ఈ రేంజ్ బీజిఎం డిఎస్పి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అయిపోయాడు, డిఎస్పి పని అయిపోయింది, డిఎస్పి అవుట్డేటెడ్ అయిపోయాడు, డిఎస్పి సీన్ అయిపోయింది అని కామెంట్ చేసే వాళ్ళందరికీ మంచి సమాధానంగా ఈ సినిమా అయితే చెప్పుకోవచ్చు. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పిని పుష్ప 2 నుంచి ఎందుకు తీశారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సూర్య యాక్టింగ్, డిఎస్పి అనే చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది భయ్యా, అదొకటే దీనికి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సీన్లు అయితే అన్వాంటెడ్ అనిపిస్తుంది, ఎందుకు తీసుకొచ్చి పెట్టారో మధ్యలో అయితే అర్థం కాదు. ఈ రెండింటిని మనం కొంచెం లైట్ తీసుకుంటే సినిమా అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది భయ్యా. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ అయితేనే వస్తుంది, ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. నాకైతే ఈ సినిమా ఒక హిట్ సినిమాగానే అనిపిస్తుంది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏమనుకుంటారో కామెంట్ చేసిన భయ్యా. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.